హలో, వెల్కమ్ టు షణ్ముఖ్ కుకింగ్ రెసిపీస్. ఈరోజు పాలకూర పప్పు అండి. అసలు చాలా బాగుంటుంది అనమాట. చాలా ఈజీగా చేసుకోవచ్చు. దీన్ని ఏ విధంగా చేసుకోవాలో చెప్తాను. ముందుగా 3 కట్టలు పాలకూర తీసుకొని బాగా కడుక్కోవాలండి. ఈ విధంగా బాగా కడుక్కొని ముక్కలు కట్ చేసుకోవాలన్నమాట. ఈ విధంగా కట్ చేసుకొని సన్నగా కట్ చేసుకోవాలి. అలాగే 1 కప్పు కందిపప్పు తీసుకొని నీళ్ళల్లో బాగా కడుక్కోవాలండి. బాగా కడుక్కొని అందులో వాటర్ పోసుకొని బాగా కడుక్కున్నాక మనము అందులో పాలకూర ఉంది కదండి, ఈ పాలకూర ఈ పప్పులో వేసేసుకోవాలన్నమాట. కందిపప్పులో వేసేసుకున్నాక మొత్తం వేసేసుకోవాలండి. వేసుకుంటాను 3 కట్టలు కదా, 3 కట్టలు వేసేసుకోవాలి. అలాగే పచ్చిమిర్చి అండి, ఒక 5-6 పచ్చిమిర్చి అందులో వేసేసుకోవాలన్నమాట. అలాగే చింతపండు అండి, కొద్దిగా ఒక నిమ్మకాయ అంత చింతపండు అందులో వేసేసుకోవాలి. వేసేసుకున్న తర్వాత ఒక 2 టమాటాలండి ముక్కలు కట్ చేసి, 3 టమాటాలు ముక్కలు కట్ చేసి ఇందులో వేసేసుకుందాం. ఈ పాలకూరలో టమాటా వేయటం మీద పప్పు చాలా టేస్ట్గా ఉంటుంది అన్నమాట. ఈ విధంగా వేసి దాన్ని మనం ఇప్పుడు కుక్కర్లో పెట్టుకోవాలండి. ఈ ముక్కలన్నీ వేసేసుకున్నాం. ఈ విధంగా వేసుకొని ఈ పప్పుని మనం కుక్కర్లో పెట్టుకోవాలండి. ఇదిగోండి, ఈ విధంగా కుక్కర్లో పెట్టేసుకొని 3 కూతలు వచ్చినాక తీస్తే ఈ విధంగా ఉడికిపోద్ది. ఉడికిపోయిన తర్వాత ఇందులో కల్లుప్పు వేసుకొని వాటర్ అంతా ఒక గిన్నెలోకి ఉంచేసుకొని కల్లుప్పు వేసుకొని పప్పు గుత్తితో మెతుక్కోవాలన్నమాట. ఈ విధంగా మెతుక్కోవాలండి. చూసారా ఎంత మెత్తగా ఉందో? ఈ విధంగా చాలా అనమాట. మరీ మెత్తగా కూడా ఉండకూడదు. దీన్ని తాలింపు వేసుకుందామండి. వేరే బాండీలో ఒక ఆయిల్ వేసుకోవాలి. మనము ఒక 4-5 స్పూన్స్ వేసుకున్న తర్వాత అందులో ఎండుమిర్చి వేసుకొని అలాగే వెల్లుల్లి దంచి వేసుకోవాలండి. వేసుకొని 1 స్పూన్ ఆవాలు వేసుకోవాలి. ఆ విధంగా వేసుకున్న తర్వాత జీలకర్ర కూడా వేసుకోవాలన్నమాట. జీలకర్ర 1 స్పూన్ వేసుకోవాలండి. వేసుకున్న తర్వాత అది ఒకసారి మనం గడితో కలుపుకోవాలన్నమాట. ఇలా కలుపుకున్న తర్వాత ఆవాలు వేగిన తర్వాత జీలకర్ర ఆవాలు వేగిన తర్వాత అందులో ఉల్లిపాయ ముక్కలు సన్నగా కట్ చేసుకొని, ఒక ఉల్లిపాయ సన్నగా కట్ చేసుకొని వేసుకోవాలి. 4-5 పచ్చిమిర్చి పొడుగ్గా కట్ చేసుకొని వేసుకోవాలండి. అలాగే కరివేపాకు కూడా వేసుకోవాలి. ఈ విధంగా వేసుకున్న తర్వాత మనం మార్చకుండా దోరగా వేగే విధంగా వేపుకోవాలండి. ఈ విధంగా వేసినాక అందులో 1 స్పూను పసుపు వేసుకోవాలి. వేసుకున్నాక ఒకసారి మళ్ళీ కలుపుకోవాలండి. తర్వాత కారం వేసుకోవాలి. ఈ తాలింపులో మనం కారం వేసుకున్నట్టయితే పప్పు చాలా చాలా రుచిగా ఉంటుందండి. ఈ ముందే వేసే కంటే తాలింపులో వేసుకోవాలన్నమాట. ఈ విధంగా వేసుకోవాలి. వేసుకున్న తర్వాత కాగిపోయిందండి. కాగిన తర్వాత మనకి ఇదంతా వేగిపోయింది కదా, అంతాను కారం కూడా ఆయిల్లో. అలాగే ఇప్పుడు పప్పు వేసేసుకుందామండి. ఈ విధంగా పప్పు వేసుకొని మొత్తం కలుపుకోవాలి. మొత్తం కలుపుకొని మనకి పప్పు తాలింపులో ఈ పప్పు అంతా కలుపుకోవాలండి. కలుపుకున్న తర్వాత మనం పప్పులో విడిగా కొద్దిగా ఉంటాయి కదండి, వాటర్ తీసుకున్నాం కదా వేరే గిన్నెలోకి, ఆ వాటర్ ఇందులో పోసేసుకోవాలి. పోసుకొని కొద్దిగా కలుపుకొని మొత్తం పోసేసుకోవాలండి. అంతేను. ఈ విధంగా కలుపుకోవాలి. మిగతా వాటర్ కూడా పోసేసుకుందాం. ఈ విధంగా పోసేసుకుంటే ఇంకా అయిపోయిందండి పప్పు. కొద్దిగా సాల్ట్ తగ్గింది, కొద్దిగా సాల్ట్ వేసుకోండి. మీరు కూడా చూసి వేసుకోండి, సరిపోయిందో లేదో చూసుకొని. ఇంకా చివరిగా కొత్తిమీర వేసేసుకుంటామేనండి. అంతేనండి, పప్పు అయిపోయింది. స్టవ్ ఆఫ్ చేసేసుకొని దీన్ని మనం వేరే బౌల్లోకి తీసుకోవాలన్నమాట. అంతే, అయిపోయింది కదా. ఇప్పుడు బౌల్లోకి తీసుకుందాము. అసలు చాలా బాగుంటుందండి పాలకూర పప్పు. చాలా రుచిగా ఉంటుందన్నమాట. ఈ విధంగా గిన్నెలోకి తీసేసుకున్న తర్వాత కొత్తిమీర సర్వ్ చేసుకోవటం అంతేనండి. నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.